హాయ్ అండి, నా పేరు డాక్టర్ పావని పైరెడ్డి. ఐఎమ్ అన్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. సో ఈరోజు నేను వెజనల్ హైజీన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఏంటంటే ఎగ్జాంపుల్స్ చెప్తాను. కొంతమంది పేషెంట్స్ వస్తారండి మా దగ్గరికి, ఇచ్చింగ్ అని, వైట్ డిశ్చార్జ్ అని. సో వాళ్ళని హిస్టరీ అడిగినప్పుడు ఏం చెప్తారంటే స్పెసిఫిక్గా వెన్ వి ఆస్ దెమ్ కర్డ్ అప్లై చేసామంటారు, టర్మరిక్ అప్లై చేసామంటారు, హనీ అప్లై చేసామంటారు, క్యాస్టర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, వాట్ నాట్. కొంతమంది కిచెన్లో ఉన్న ఐటమ్స్ అన్ని వాడేస్తారండి జస్ట్ రిలీవ్ ద సిమ్టమ్స్. హోమ్ రెమెడీస్ ఎవరో చెప్తారు, సజెస్ట్ చేస్తారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, దే జస్ట్ యూస్ దట్. అదే కాకుండా కొంతమంది ఓవర్ ఎంతూజియాస్టికలీ చాలా మేము హైజీనిక్గా ఉండాలి అని చెప్పేసి దే యూజ్ ఇంటి వాష్, లోకల్గా దొరికే వెజినల్ వాషెస్ని 3-4 సార్లు వాడేస్తారు. అండ్ ఆల్ దిస్ విల్ ఎగ్జాగరేట్ యువర్ ఇన్ఫెక్షన్, అంటే ప్రోన్ ఫర్ యూ విల్ బికమ్ మోర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్. సో అందుకే ఎక్సెసివ్గా వాష్ చేయకూడదు వెజైనా. దిస్ ఇస్ ద ఫస్ట్ టిప్. డోంట్ వాష్ యువర్ వెజైనా టూ ఓవర్ ఎంతూజియాస్టిక్గా అసలు వాష్ చేయొద్దు. నార్మల్ యూక్వామ్ వాటర్తోని ఆర్ నార్మల్ వాటర్తోని యూ కెన్ వాష్ అండ్ కీప్ యువర్ ప్రైవేట్ ఏరియా డ్రై. దట్స్ ఇంపార్టెంట్. సో టిష్యూతో ఎవ్రీ టైమ్ వెన్ యూ యూజ్ వాష్రూమ్ టిష్యూతోని జస్ట్ డ్రై చేసుకోండి. అండ్ యూ హ్యావ్ టు డ్రై ఆర్ క్లీన్ ఇట్ ఫ్రమ్ ఫ్రంట్ టు బ్యాక్. బ్యాక్ నుంచి ఫ్రంట్కి రాకూడదు, బికాజ్ ఏనల్ ఏరియాలో ఉండే బ్యాక్టీరియా దే మే కమ్ అప్ అండ్ ఇన్ఫెక్ట్ యువర్ ప్రైవేట్ ఏరియా. అదొకటి. అండ్ టైట్ అండర్ గార్మెంట్స్, లెగ్గిన్స్ కానీ టైట్ జీన్స్ కానీ అవాయిడ్ చేయడం ఇట్స్ వెరీ గుడ్. అండ్ బ్రీదబుల్ కాటన్ ప్యాంటీస్ వేసుకోవాలి. ఆ ప్యాంటీస్ కూడా యూ షుడ్ నాట్ వేర్ ఫర్ లాంగ్ టైమ్, అట్లీస్ట్ ట్వైస్ ఇన్ అ డే అన్న మార్చుకోవాలి ప్యాంటీస్ని. అండ్ మెన్స్ట్రువల్ హైజీన్, పీరియడ్స్ ఉన్నప్పుడు కూడా పీరియడ్ ప్యాడ్స్ ఉంటాయి కదా, అవి ఒకటే ప్యాడ్ని రోజంతా పెట్టుకోవడము ఫర్ లాంగ్ టైం. ఆఫీస్లో ఉంటారు, టైం ఉండదు, యూర్ ఆల్ బిజీ అని చేంజ్ చేసుకుండడం చేయకూడదు. దట్ విల్ కాజ్ మోర్ ఇన్ఫెక్షన్. సో అట్లీస్ట్ 4 అవర్లీ ప్యాడ్ మార్చుకోవాలి. అండ్ సో ఎక్సెసివ్గా ఇలాంటివన్నీ కర్డ్ ఇలాంటివన్నీ అప్లై చేసినప్పుడు దే యాక్ట్ అస్ ఇరిటెంట్స్ అండి. సో ఆ ఇరిటేషన్ ఇంకా ఎక్కువ, ఇచ్చింగ్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఇన్ఫెక్షన్తో పాటు అలర్జిక్ ఇచ్చింగ్ కూడా యాడ్ ఆన్ అవుతుంది దానికి. సో ఇలాంటివన్నీ పెట్టకండి. So that is all about vaginal hygiene, do's and don'ts. Please do follow for more information. And next video lo white discharge gurinchi maatladtanu. Thank you all.